ఈరోజు మన పిసిసి అధ్యక్షుల వారు అక్కంపేట గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. రైతుల గురించి రావడం అయితే ఇంకా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పేది ఒక 2-3 అంశాలు చెప్తా. ఏ రైతు బంధు అని ఏ రైతు అడగలే. రైతులు అడిగింది రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగేది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అట్లయితేనే రైతు బాగుపడతాడు. ఇప్పుడు ఇచ్చిండు కౌలు రైతులకు ₹1 వస్తలేదు. 100 ఎకరాలున్న రైతులు కౌలుకిచ్చిపోతాడు. ఆ పండించిన రైతు ఆగమవుతాడు, కానీ ఈ భూమి ఉన్న రైతు మాత్రం లాభపడతాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయని చెప్తాను. ఈ డబ్బంతా ఒక్కొక్కరు 600 ఎకరాలు 500 ఎకరాలు అంటే 600 ఎకరాలంటే ఎన్ని పోతాయి? 6 కోట్లు పోతాయి ఒక్క మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ. అదే చిన్నసారి రైతుకు ₹1 మన 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు 5 ఎకరాలు ఉన్న రైతులకి ఏం న్యాయం జరుగుతుంది ఈ రైతు బంధు ధర? రైతులు అడిగేది గిట్టుబాటు ధర. పత్తికి కానీ, మిర్చికి కానీ, పసుపుకు కానీ, వడ్లకు కానీ, మక్కలకు కానీ ప్రతి దానికి గిట్టుబాటు ధర. పావులా ఇస్తాడు, ₹1 తీసుకుంటాడు రైతు దగ్గర నుంచి. ఆయన ఇచ్చే బిచ్చం పావులా, మన దగ్గర నుంచి తీసుకునేది ₹1. దయచేసి ఇది ఆలోచించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.